నమస్కారం V3 ప్రేక్షకులందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు। V3 న్యూస్ లక్ష్యం సమాజహితం। ముందుగా ప్రధానాంశాలు। ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తన వైఖరి మార్చుకోవాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హితవు। చంద్రబాబు పవన్ కళ్యాణ్ సిగ్గుమాలిన రాజకీయాలు చేస్తున్నారని ధ్వజం। తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఘనంగా అబ్దుల్ కలాం విద్యా పురస్కార ప్రధానోత్సవాలు। హాజరైన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్। ఎన్నో జ్ఞాపకాలు మరెన్నో అనుభూతులకు వేదిక భీమిలి ఉత్సవాలు। తన భర్త సెల్వమణితో ప్రేమ పుట్టింది ఇక్కడేనన్న రోజా। ఇక వివరాల్లోకి వెళ్తే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తన వైఖరి మార్చుకోవాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హితవు పలికారు। వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద బురద చల్లడమే ఆయన లక్ష్యమని విమర్శించారు। తాము రౌడీజం చేస్తున్నామని వ్యాఖ్యానించడం సిగ్గుచేటని పేర్కొన్నారు। ప్రతిపక్ష నేతగా ప్రభుత్వానికి సలహా కూడా ఇవ్వడం లేదన్నారు। చంద్రబాబు పవన్ కళ్యాణ్ సిగ్గుమాలిన రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు। ప్రతిపక్ష నేత చంద్రబాబు చెప్పినట్లు పవన్ నడుచుకుంటున్నారని తప్పుపట్టారు। చంద్రబాబు పాలనలో తీవ్ర కరువు వచ్చిందని, వైఎస్ఆర్ జగన్ పాలనలో నదులన్నీ నీటితో కలకల్లాడుతున్నాయని చెప్పారు। త్వరలోనే ఇసుక కొరత తీరుతుందని అన్నారు। మొగలి ఘాట్ ప్రమాద ఘటన దురదృష్టకరమని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు। మృతుల కుటుంబాలకు తక్షణమే ఆదుకుంటామని, మొగలిఘట్లో ప్రమాదాల నివారణకు అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు। వర్షాకాలంలో భవన నిర్మాణాలు ఉండవని, ఇసుక కొరత వల్ల మరణించిన వారి కుటుంబాలను ఆదుకుంటామని ఆయన తెలియజేశారు। అందరినీ అయిపోయి తర్వాత మా కుటుంబం మీద ఎప్పుడు ఆయన చెప్పేది ఎన్నికల ముందంతా కూడా వీళ్ళు రౌడీలు దుర్మార్గులు అని ఏదైతే మామూలుగా చెప్తా వచ్చారో అదేవిధంగా మొన్న ఈ జిల్లా రివ్యూ సమావేశంలో చెప్పడం జరిగింది। నేను ఒకటే వారికి మనవి చేస్తా ఉన్నాను, మాకు రౌడీజము దుర్మార్గము చేయడం చేత కాదు। చేత అంటే ఈ జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో కూడా 2-3 నియోజకవర్గాలు తప్ప ప్రతి నియోజకవర్గంలో కూడా 35,000 పైన 45,000 దాకా మెజార్టీలు వచ్చిండవు। ఇది నీ అసమర్థతకు నిదర్శనం। ఒక రాజకీయ నాయకుడు, ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి సొంత జిల్లాల్లోనే పలుకుబడి పెట్టుకోకుండా సొంత జిల్లాలో పట్టుకోల్పోయి ప్రతిపక్షంలో ఉండేవారి మీద అవాకులు చవాకులు ఒకడం అనేది అంత వయసులో ఆయన మాట్లాడాల్సింది కాదు। నేను దానికేమీ బాధపడడం లేదు, ఎందుకంటే మామూలుగా ఆయన ఎన్నికల ముందంతా కూడా ఇప్పుడు దాదాపు నేను 10 ఎన్నికల్లో పోటీ చేశాను। 10 ఎన్నికల్లో కూడా ఆయన నా గురించే ఈ విధంగానే మాట్లాడేవాడు, రౌడీ దుర్మార్గుడు అని। కానీ ప్రజలు ఏ విధమైన తీర్పు ఇస్తూ ఉన్నారు నేను ఉన్న పార్టీకి మొదటి నుంచి కూడా ఇప్పుడు దాకా, అది ఒకసారి ఆయన ఆలోచన చేసుకుంటే ఆయన రౌడీనా దుర్మార్గుడా కుట్రదారుడా లేకపోతే నీచమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి లేదా నేనా అనేది ఆయనకే బోధపడుతుంది। కాబట్టి తన తాహత్తుకు తగినట్లు తన హోదాకు తగినట్లు మాట్లాడడం నేర్చుకోవాలని చెప్పి మీ ద్వారా చంద్రబాబు నాయుడికి నేను తెలియజేస్తా ఉన్నాను। తూర్పు గోదావరి జిల్లా కాకినాడ బిఆర్ అంబేద్కర్ భవన్లో అబ్దుల్ కలాం విద్యా పురస్కార ప్రదానోత్సవాలు అట్టహాసంగా జరిగింది। దీనికి ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, ఇన్ఛార్జ్ మంత్రి మోపిదేవి వెంకటరమణారావు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు। సంస్కరణలు, వ్యవస్థలను తీర్చిదిద్దే కార్యక్రమం, ఇచ్చిన హామీలను అమలు చేస్తూ జగన్ పాలన కొనసాగిస్తున్నారని మంత్రి ఆళ్ల నాని చెప్పారు। విద్యా వ్యవస్థను తీర్చిదిద్దడమే కాకుండా గాడిలో పెట్టేందుకు పలు సంస్కరణలు చేపడుతున్నారని అన్నారు। ముఖ్యంగా కావాల్సిన సౌకర్యాలను కూడా కల్పిస్తున్నారని ఆయన తెలిపారు। కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈరోజు కేవలం 70 లక్షల మంది విద్యార్థుల్లో 24 లక్షల మంది మాత్రమే తెలుగు మీడియంలో చదువుతూ ఉన్నారు, మిగతా అంతా కూడా ఇంగ్లీష్ మీడియంలోనే చదువుతున్నారు। మిగతా 24 లక్షల గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కూడా ఇంగ్లీష్లో బోధన చేసినట్లయితే భవిష్యత్తులో పోటీని ఎదుర్కొనే పరిస్థితి వస్తుందనే ఆలోచనతో ఆయన ఇంగ్లీష్ మీడియంలో బోధన ఉండాలనేది ఒక నిర్ణయం తీసుకుంటే దాని మీద పెద్ద ఎత్తున విమర్శలు చేసి బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు। ఈరోజు తెలుగుని ఏదో మొత్తం విస్మరిస్తున్నట్టుగా, తెలుగును మొత్తం వదిలిపెడుతున్నట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది। దయచేసి కూడా పిల్లలకు కానీ ఉపాధ్యాయులకు కానీ మీరు వెళ్ళిన తర్వాత మిగతా వారికి చెప్పండి, తెలుగు పట్ల ఎవరైతే విమర్శిస్తున్నారో వారికన్నా ఈ ప్రభుత్వానికి ఎక్కువ మమకారం ఉంది, ఈ ప్రభుత్వానికి ఎక్కువ ప్రేమ ఉంది। తెలుగుని మన మాతృభాషని మన అమ్మని ఎంత గౌరవిస్తామో అంత దానికోసం అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు। ప్రభుత్వ పాఠశాలలో కూడా ప్రైవేటు పాఠశాలకి దీటుగా అన్ని సౌకర్యాలు తీసుకొస్తూ ఉన్నారు। ప్రతి అంశంలోనూ జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు।
ఒక ఉపాధ్యాయుడు మొదలుకొని ఉన్నత స్థాయిలో ఉన్న వారి వరకు వారి పిల్లలు జగన్ ముఖ్యమంత్రిగా గెలిచిన సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఎంపీ పాదయాత్రను చేపట్టారు. కాకినాడ నుంచి అన్నవరం వరకు 50 కిలోమీటర్ల మేరకు వంగా గీత పాదయాత్ర చేస్తున్నారు. అన్నవరం సత్యనారాయణ స్వామి సన్నిధి వరకు ఆమె పాదయాత్ర సాగనుంది. అనంతరం గిరి ప్రదక్షిణ చేయనున్నారు. కాకినాడలో ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, వైసీపీ నేతలు, కార్యకర్తలు పాదయాత్రలో పాల్గొన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయితే కాకినాడ నుంచి అన్నవరానికి నడుచుకుంటూ వస్తానని వంగా గీత సత్యనారాయణ స్వామికి మొక్కుకున్నారు. ప్రజలందరూ ఆశీర్వదించాలి. మేము పాదయాత్రతో మీ స్వామి వారి దగ్గరకు వచ్చి దర్శనం చేసుకుంటామని. ఎందుకంటే కాకినాడ పార్లమెంటు సభ్యురాలుగా నాకు మరి సీటు ఇచ్చి నన్ను పార్లమెంటు సభ్యురాలుగా ఎన్నిక కావడానికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి గారు. మరి కాకినాడ పార్లమెంట్లో మనకి తిరుపతి చిత్తూరుకి ఎలాగో తిరుపతికి చిత్తూరు డిస్ట్రిక్ట్కి మన కాకినాడ పార్లమెంట్కి అత్యున్నతమైన క్షేత్రం అన్నవరం క్షేత్రం. సత్యదేవుని యొక్క నిష్ఠ అందరికీ తెలుసు, ఆయన ఆశీర్వాదం అందరికీ తెలుసు. కాబట్టి జగన్ గారి పాదయాత్ర సంపూర్ణమై పరిపూర్ణమై సత్యదేవుని ఆశీస్సులతో ప్రజల ఆశీస్సులతో ముఖ్యమంత్రి అయిన సందర్భంగా ఆ సత్యదేవుని దర్శించుకోవడానికి నడకయాత్ర ప్రారంభించాం. వారి ఆశీస్సులతో జగన్ గారి ఆశీస్సులతో మా కార్యకర్తలు మా నాయకులు శాసనసభ్యుల ఆశీస్సులతో తప్పకుండా ఇది పరిపూర్ణం చేసుకున్నామని ఆశిస్తున్నాం. అదేవిధంగా ప్రజలు జగన్ గారిని ఆశీర్వదించాలి. అనేక కార్యక్రమాలు పెట్టుకుని ఆయన అనేక ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నా కూడా ప్రజలందరికీ మంచి చేయాలి అని ఆలోచిస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. కాబట్టి మరి భారతదేశంలోనే ఉత్తమమైన ముఖ్యమంత్రిగా పేరు వచ్చే విధంగా కూడా సత్యదేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన స్పందన కార్యక్రమంలో మంత్రులు ఆలనాని, పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజల సమస్యలను నేరుగా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు ఏపీ ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా స్పందన కార్యక్రమం నిర్వహిస్తుంది. దీంట్లో భాగంగా కాకినాడలో జరిగిన కార్యక్రమంలో అధికారులు, మంత్రులు పాల్గొని ప్రజల సమస్యలను వినతుల రూపంలో స్వీకరించారు. వాటిని త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి కోరారు. ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో అనుభూతులకు వేదికైంది భీమిలి ఉత్సవాలు. సముద్ర తీరాన అత్యంత ఉత్సాహభరితంగా సాగిన సంబరాల్లో సామాన్యుల నుంచి వీఐపీల వరకు భీమిలో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఏపీఐఐసీ చైర్పర్సన్ రోజా ఒక అడుగు ముందుకేసి తన ప్రేమ చిగురించిన రోజులకు వెళ్లిపోయారు. తన లవ్ స్టోరీపై రోజా విశాఖలో ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. చామంతి సినిమా కోసం ఇదే భీమిలి బీచ్లో 7 ఏడాది పాటు షూటింగ్ చేశామని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు రోజా. భానుమతి, హీరో ప్రశాంత్ తాను 7 ఏడాది పాటు ఇదే బీచ్లో ఉన్నామని, తన సినిమా కెరీర్కు నాంది పలికింది ఇక్కడే అని భీమిలితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
అంతేకాదు తన భర్త సెల్వమణితో ప్రేమ పుట్టింది కూడా ఇక్కడేనని చెప్పుకొచ్చారు. సెల్వమణితో 12 ఏళ్లు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నామన్నారు. భీమిలితో తనకెంతో అనుబంధం ఉందన్న రోజా తన కెరీర్ ప్రారంభంలో ఎన్నో సినిమాల షూటింగ్లు ఇక్కడే జరిగినట్లు చెప్పారు. సువిశాల సాగర తీరం, ఎర్రమట్టి దిబ్బలు, పచ్చటి కొండలు కేవలం పర్యాటకులనే కాకుండా ప్రేమికులను సైతం భీమిలి ఆకర్షిస్తుందని ఆమె చెప్పారు. అంతేకాకుండా తన మనసులోని ప్రేమను బయటపెట్టడానికి డైరెక్టర్ సెల్వమణి సైతం ఎంచుకున్న ప్రాంతం భీమిలినేనని చెప్పారు. ఉత్సాహంగా ఉంది, ఎందుకంటే 91 అనుకుంటాను ఇదే భీమిలిలో చామంతి సినిమా మరి నా మొదటి తెలుగు తమిళ్ బైలింగ్వల్ మూవీ ఇక్కడ చేయడం జరిగింది. సో భీమిలితో నాకున్న అనుబంధం అలా స్టార్ట్ అయింది సినిమా కెరీర్తో సక్సెస్ఫుల్గా. అండ్ నా భర్త సెల్వమణి గారు ఆ సినిమాకి డైరెక్టర్. ఇదే భీమిలిలో మా ప్రేమకి కూడా అంకురార్పణ జరిగింది. 91 అంటే ఆలోచించుకోండి, దాదాపుగా 29 ఇయర్స్ అయింది. సో ఈ భీమిలికి నాకు ఎంత అనుబంధం ఉందో ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ పాత జ్ఞాపకాలు అప్పుడు జరిగినవన్నీ కూడా రీకలెక్ట్ చేసుకుంటుంటే మనసుకి హాయిగా అనిపించింది. అలాగే నా రెండవ మూవీ సర్పయాగం రెడ్ హిల్స్ లో మీరు చూస్తుంటారు, శోభన్ బాబు గారి డాటర్ గా. అలాగే పోలీస్ బ్రదర్స్ మోహన్ గాంధీ గారి డైరెక్షన్ లో అనేకమైన సినిమాల్ని ఈ వైజాగ్ లో నేను చేశాను. వైజాగ్ అంటే నా సొంత ఊర్లాగా ఈరోజు నా సొంత ఇంటికి వచ్చినట్టు అనిపిస్తుంది, చాలా సంతోషంగా అనిపిస్తుంది. విశాఖ జిల్లా భీమిలి ఉత్సవాలు ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రారంభమయ్యాయి. ఎటు చూసిన పర్యాటకుల రాకతో సందడిగా మారిన భీమిలి పర్యాటక ప్రాంతాలు ఇప్పుడు భీమిలి ఉత్సవాలు మరింత జోష్ నింపాయి. పులివేషాల నృత్యాలు, టూరిస్ట్ స్పాట్, సరికొత్త కళను సంతరించుకొని ఉత్సవాలను తిలకించేందుకు పర్యాటకులకు రెడ్ కార్పెట్ పరిచాయి. భీమిలి ఉత్సవాలు సాగర తీరంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో అట్టహాసంగా ప్రారంభమైంది. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రధాన వేదికపై ఉత్సవాలను ప్రారంభించారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ పురాతన చారిత్రక పట్టణమైన భీమిలి ప్రాచుర్యాన్ని మరింత పెంచేలా ఏటా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. తొలుత భీమిలి యోగాశ్రమం నుంచి ప్రారంభమైన జానపద కార్నివాల్ను మంత్రి ముత్తంశెట్టి ప్రారంభించారు. కార్నివాల్లో పులివేషాలు, సాముగారడి, విద్యార్థుల బ్రాండ్ తదితర సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అలాగే తీరంలో ఏర్పాటు చేసిన బీచ్, కబడ్డీ, బాక్సింగ్ పోటీలను వివిధ స్టాళ్లు ముత్తంశెట్టి ప్రారంభించారు. సింహాద్రి అప్పన్న, అనకాపల్లి నూకానమ్మ తల్లి, కనక మహాలక్ష్మి అమ్మవారు, విజయనగరం పైడితల్లి అమ్మవారి ఆలయ నమూనాలను మంత్రి శ్రీనివాస్ ప్రారంభించారు. భీమిలి సాగర తీరం సందర్శకులకు కేరింతలు, హర్షధ్వానాలతో మారిమోగిపోయింది. భీమిలి ఉత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు సినీ సంగీత విభావరి ఆహుతులను అమితంగా ఆకట్టుకున్నాయి. సినీ గాయకులు మాలవిక, సాకెత్లు ఆలపించారు. నృత్య బృందం ప్రదర్శనలో అబ్బురపరిచాయి. అలాగే పలు పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శన అందరినీ అలరించాయి. బాణాసంచా వెలుగులు చూపర్ల మోములో ఆనందాన్ని నింపాయి. ఆపోజిట్ లైట్ ఆగు.
అది వచ్చే అరే ఇంకా తెంపేశారా థాట్ నీకు అప్పుడు వచ్చేసావు ఏంటి తేజ సో ఓకే తేజ అండ్ ఎలా ఉన్నారు మనోళ్ళు ఇక్కడ 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 అక్కడ సార్ రాఘవేంద్రరావు గారు బాగున్నాను సార్ మీరు వచ్చారు సార్ ఉత్సవాలకి అంటే పించమా విరుల ప్రపంచమా ఎన్నెన్ని వన్నె చిన్నెలంటే ఎన్నెల వశమా కర్నూలు జిల్లా ఆలగడ్డ పట్టణంలోని పలు కాలనీలో ఉన్న సమస్యలను ఎమ్మెల్యే ఇంటింటికి తిరిగి తెలుసుకున్నారు. వివిధ శాఖల అధికారులను సమస్యలు వెంటనే పరిష్కరించమని చెప్పారు. ఇంటి స్థలాలు, పింఛన్లు, గృహాలు లేని వారికి వెంటనే దరఖాస్తు చేసుకోండి అని అన్నారు. ఈ కార్యక్రమంలో సింగం వెంకటేశ్వరరెడ్డి, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. సంవత్సరం లోపల తయారు చేసి అప్లై చేస్తాం. కమిషనర్ గారితో మాట్లాడితే 20 లక్షలు అయిందంట. వాడేసి ఒప్పుకుంటారా మళ్ళీ
ఇదే కడ్డీ పెద్ద అడ్డ ఉంది. कराते कराते बोलते हैं कराते बोलते हैं వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తన వైఖరి మార్చుకోవాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హితవు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ సిగ్గుమాలిన రాజకీయాలు చేస్తున్నారని ధ్వజం. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఘనంగా అబ్దుల్ కలాం విద్యా పురస్కార ప్రధానోత్సవాలు. హాజరైన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్. ఎన్నో జ్ఞాపకాలు మరెన్నో అనుభూతులకు వేదిక భీమిలి ఉత్సవాలు. తన భర్త సెల్వమణితో ప్రేమ పుట్టింది ఇక్కడేనన్న రోజా. సమగ్ర వార్తా సమాచారానికై చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. మరోసారి V3 ప్రేక్షకులందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు.